ముద్రగడ రూట్ మారింది. వెంటనే స్టీరింగ్ వీల్ మార్పు. ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఇలా నేరుగా జనసేన పార్టీ తరఫున రాజకీయ నేత అయినా ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు? ఓసారి పాలిటిక్స్ను రుచి చూసిన వారు ఎవరూ దానిని అంత సులువుగా వదిలిపెట్టారు. అందుకు ఎవరూ అతిథులు కారు. తమతో పాటు తమ వారసులు కూడా రాజకీయ అవకాశాలను కల్పించేందుకు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. అందుకు బేసజాలను కూడా పక్కన పెడతారు. గతంలో తాము తీసుకున్న నిర్ణయాలను కూడా స్వస్తి చెప్పడానికి వెనకాడరు. సమాజం కాదు, కులం కాదు, ప్రతి రాజకీయ నాయకుడికి ఇంపార్టెన్స్ తన సొంత లాభమే. అంటే తాను తన కుటుంబం రాజకీయాల్లో విరాజిల్లుతుందని కోరుకుంటారు. అందులో తప్పులు వెతకడానికి కూడా ఏమీ ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎవరి నిర్ణయం వారిది, ఎవరిష్టం వారిది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా అదే బాటలో పయనిస్తున్నారు. పెద్ద ఆయన పద్మనాభంపై విమర్శలు చేయడం కూడా సరికాదు. ఎందుకంటే ఆయన దాదాపు 2009 నుంచి ఆయన రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు. 2014లో కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీతోనూ ఆ పార్టీ అధినేతతోనూ ఏర్పడిన గ్యాప్ను మనం వ్యక్తిగతంగా చూడాల్సిన పని లేదు. కేవలం సామాజిక రాజకీయ కోణంలో చూడాలి. తన మీద కేసులు పెట్టారని ముద్రగడ శాశ్వతంగా ఆ పార్టీకి దూరం అయితే జరిగే నష్టం తనకే కదా. అందుకే ఆయన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుంది. అయితే నేరుగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ఆయన ఇష్టపడకపోయినా ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న జనసేనతో జత కట్టాలనుకుంటున్నారు. జనసేనలో చేరితే ప్రస్తుతం ఉన్న ఊపులో తాను ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెడతానని ఆయన నమ్మకం కావచ్చు. అంతేకాదు, జనసేన అయితే తనతో పాటు తన కుమారుడికి కూడా సీటు సులువుగా తెచ్చుకోవచ్చు. అందుకే ఆయన జనసేన ఆప్షన్ ఎంచుకున్నారు. ఇటు సామాజిక వర్గ పరంగా మాత్రమే కాకుండా గోదావరి జిల్లాలో ప్రభావం చూపనున్న పార్టీలో చేరి తన వారసుని కూడా అసెంబ్లీకి పంపేందుకు ఆయన సుముఖంగా ఉన్నారు. అందుకోసమే ఆయన జనసేనతో కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు కూడా ముద్రగడ లాంటి కాపు పెద్దల ఆశీస్సులు అవసరం. అందుకే ఆయనను సాధారణంగా ఆహ్వానించి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత వైసీపీలోకి వెళ్దామనుకున్నా అక్కడ తాను ఆశించిన స్థాయిలో ఆఫర్ దొరకడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్తో ముద్రగడ భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే తాను జనసేనలో చేరితే తూర్పుగోదావరి జిల్లాలో నెల్లూరులో మరో స్థానం ఆయన ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేనలో అది సాధ్యమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభంతో భేటీ అయిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది. ముద్రగడ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఆయన పోరాటం చేసి అలసిపోయి ఉన్నారు. అందుకే ఆయనకు కొంత రిలీఫ్ అవసరమని ఆయన అనుచరులు సైతం భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.